So in this video now we are going to tell about how to update the content. Okay, మనం నిన్న ఏం చేసాము, ఇక్కడ క్లిక్ చేయగానే ఎడిట్ బటన్ క్లిక్ చేయగానే డేటా వస్తుంది కదా. ఇప్పుడు ఈ డేటాను అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నాకు ఫీమేల్ ఫస్ట్ నేమ్ దగ్గర సమ్ టెక్స్ట్ రావాలి. అప్పుడు నేను ఫీమేల్ తీసేసి సమ్ టెక్స్ట్ రాసి అప్డేట్ క్లిక్ చేయగానే నా నేమ్ దగ్గర అది రీప్లేస్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి కదా. సో ఆ రీజన్ కోసం అప్డేట్ ఇష్యూస్. ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు ఒకటి చూడండి, అప్డేట్కి వాళ్ళు ఏమేమి కీస్ అడుగుతున్నారు మనల్ని. అప్డేట్ యూజర్ కదా, పోస్ట్ మెథడ్, అప్డేట్ యూజర్, పోస్ట్లో పంపమంటున్నారు. ఏమంటే యూజర్ ఐడి, యూజర్ ఎఫ్ నేమ్, యూజర్ లాస్ట్ నేమ్, యూజర్ ఈమెయిల్, యూజర్ ఫోన్ నెంబర్. మన దగ్గర ఫామ్లు ఏమున్నాయి? ఇన్ ద ఫామ్ వీ హ్యావ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, 4 ఉన్నాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ 4 ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ దిస్ యూజర్ ఐడి? ఇప్పుడు యూజర్ ఐడి కూడా పంపాలి కదా మనం. డిలీట్ యూజర్ ఐడి ఎలా పంపాలి, దీనికి కూడా యూజర్ ఐడి పంపాలంటున్నారు. సో అలా మనం యూజర్ ఐడి పంపాలి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది కదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్ ఎఫ్ నేమ్ అన్నీ వస్తుందంటే అక్కడ ఆ పర్టికులర్ యూజర్ ఐడి కూడా ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఆ పర్టికులర్ యూజర్ ఐడిని కూడా మనం ఏం చేద్దామంటే ఒక ఐడి తీసుకుందాం, అప్డేట్ ఓబీజీ డాట్ యూఐడి. ఓకేనా, ఇది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో పెడదాం. ఒక ఎక్స్ట్రా కీ తీసుకున్నా, ఇక్కడ ఆల్రెడీ ఐడి పెట్టాను, దాన్ని యూఐడితో రిప్లేస్ చేయండి. ఇప్పుడు అంటే యూఐడి కూడా తీసుకున్నా. అప్పుడు ఆ యూఐడి నాకు ఈ ఫామ్లో ఉండాలి కదా, నేను పంపిస్తున్నానంటే ఫామ్లో ఉండాలి కదా మనకి. సో అందుకని నేను ఇక్కడ ఇంకొక కాలం తీసుకొని దానిపైన యూజర్ ఐడి. సో ఇక్కడ యూఐడిని అపెండ్ చేస్తున్నా. ఓకే, ఇట్లా అపెండ్ చేశాక ఓకే అపెండ్ చేసేసాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫాము ఏదైతే నేను ఎడిట్ చేస్తున్నానో వాళ్ళ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది నాకు. ఇది అప్డేట్ అవ్వలేదా? కంపైల్ అవుతుంది, 77 అంట. వన్ మినిట్ అది లోడ్ అవుతుంది. సో వన్స్ అది లోడ్ అవగానే మనకి ఏంటి, ఎక్స్ట్రా ఒక ఫీల్డ్ యాడ్ అయ్యి దాంట్లో యూఐడి వస్తుంది కదా. సో చెక్ నౌ. ఇక్కడ యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ వచ్చాయి. బట్ ఎవరన్నా క్లయింట్ వచ్చి చూస్తే నాకు యూఐడి అంటే తెలిసింది, దట్ డెవలపర్స్ తెలుస్తుంది ఈ ఐడి ఎందుకు యూజ్ చేస్తున్నామో. బట్ క్లయింట్ వచ్చి చూస్తే ఐడి ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అసలు ఈ నెంబర్ ఏంటి, ఆ నెంబర్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు, ఈ నెంబర్ మన ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు వీళ్ళకి ఏ నెంబర్ ఇవ్వాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఆ యూఐడి అనేది ఒక పర్సన్కి ఒక నెంబర్ ఎలొకేట్ చేస్తాం, ఈ పర్సన్కి ఇంకొక నెంబర్. ఒక నెంబర్ ఇంకొక నెంబర్తో మ్యాచ్ అవ్వకూడదు కదా మనకి. ఇన్ కేసు ఇతనికి 10 ఉందనుకోండి, ఇతనికి 11 ఉందనుకోండి, ఇతను అప్డేట్ చేసినప్పుడు నేను 10 అప్డేట్ చేస్తే ఇతనికి 10 ఉంటుంది, ఇతనికి 10 ఉంటుంది. అంటే యూనిక్ ఐడిని మనం అప్డేట్ చేయకూడదు. ఓకేనా, యూనిక్ ఐడిని మనం అప్డేట్ చేయకూడదు అంటే జస్ట్ చూపించాలి అంతే. అది మనం పంపించాలి డేటాబేస్కి, వాళ్ళ యూజర్ ఐడి పంపాలి అంతే. సో యూజర్ ఐడి పంపితే చాలు, కానీ అప్డేట్ చేయమని చెప్పలేదు కదా మనం. దాన్ని పంపాలి కాబట్టి ఇక్కడ ఈ 91 ఉంది కదా, దాన్ని మనం కనిపించకుండా చేసుకుందాం, లేకపోతే దాన్ని ఎడిట్ చేయకుండానే పెట్టాలి. ఎడిట్ చేయకుండా పెడితే క్లయింట్ దాని దగ్గరికి వెళ్ళడు కదా, ఉన్నా కూడా పట్టించుకోడు. ఎడిట్ చేయకుండానే పెట్టాలి, కనిపించకుండానే పెట్టాలి. కనిపించేలాగా పెడితే వాళ్ళకి అతనికి ఇంకా డౌట్ వస్తుంది, అసలు ఎందుకు పెట్టారు ఇది అని. అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి లేబుల్ ట్యాగ్ తీసేసేయండి. ఓకేనా, లేబుల్ ట్యాగ్ పెట్టమాకండి. ఈ ఫామ్ గ్రూప్ ఇవన్నీ పెట్టుకోకుండా జస్ట్ ఒక ఇన్పుట్ తీసుకొని కాలమ్ డి6 కూడా తీసేసేయండి. నార్మల్ ఒక ఇన్పుట్ తీసుకోండి, ఎక్కడైనా ఒక ఇన్పుట్ పెట్టుకోండి, దాని టైప్ హిడెన్ పెట్టుకోండి. అంటే హిడెన్ లో స్టోర్ అవుతుంది మనకి. అది ఉండాలి మనకు అవసరం అది. బట్ క్లయింట్కి అవసరం లేనప్పుడు ఉన్నా లేనట్టు ఒక టైప్ హిడెన్ లో పెట్టుకుంటే మీకు అది ఉందా లేదన్నా కూడా డౌట్ వస్తుంది అనమాట. అలా పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మనకు తెలిస్తే చాలు, క్లయింట్కి అవసరం లేదు. అందుకని ఆ ఇన్పుట్ టైప్ హిడెన్ వాడాను. హిడెన్ అంటే
ట్యాగ్ ఉంటుంది, డేటా ఉంటుంది కానీ కనిపించదు. లేబుల్ ఎందుకు తీసా అంటే లేబుల్ ఉంటే యూజర్ ఐడి అని కనిపిస్తుంది కదా దానికి ఎదురుగా, అందుకని లేబుల్ తీసా. ఒకసారి ఇన్స్పెక్ట్లో చూసుకోండి కావాలంటే మీరు. ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్ హిడెన్, చూడండి టైప్ హిడెన్, వాల్యూ ఎంత 224 ఉంది కదా ఈ పర్సన్ది. నువ్వు అలా ఏ పర్సన్ది క్లిక్ చేసినా ఆ పర్టికులర్ పర్సన్ది 91 ఉంది కదా. పర్టికులర్ పర్సన్ ఒక ఐడి అనేది మనకి హిడెన్లో ఉంటుంది. అంటే మనం ఐడి పంపిస్తే చాలు, దాన్ని అప్డేట్ చేయకూడదు కదా. అప్డేట్ చేస్తే ఏమవుతుంది, నాకు ఎవరెవరికి ఏ ఐడి వేసేందో తెలియదు. నేను వేరే వాళ్ళ ఐడి వీతనికి అసైన్ చేస్తే ఈనిక్తో ఐడి ఉండాలి, అది మనకి అప్డేట్ అవ్వదు అనమాట. అందుకని దాన్ని ఉన్న ఐడీస్ని అసలు అప్డేట్ చేయకుండా ఐడిని అంతే పంపించేసి రిమైనింగ్ కంటెంట్ వరకు అప్డేట్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉంది, మనకి అన్నీ ఉన్నాయి. ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం డేటా పంపాలి. ఎప్పుడు అప్డేట్ అవ్వాలి, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు కదా అప్డేట్ అవ్వాల్సింది. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఎన్జీ ఆన్ క్లిక్ బైండ్ చేసుకోవచ్చుగా. ఇక్కడ నుంచి నీకు యాడ్కి నువ్వు ఏదైతే చేస్తే అదంతా వస్తుంది అనమాట. అప్డేట్ మీ ఒక ఫంక్షన్ పెట్టుకున్నా, అప్డేట్ మీ అనే ఫంక్షన్. సో టీఎస్కి వచ్చి ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో అప్డేట్ కోసం ఫంక్షన్ రాస్తాను. ఇప్పుడు నాకు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలంటే నేను ఏం అప్డేట్ చేయాలి, ఫస్ట్ నాకు ఈ టెక్స్ట్, ఈ అప్డేట్ ఆబ్జెక్ట్లో ఉన్న టెక్స్ట్ నేను అప్డేట్ చేయాలి. ఒకసారి నువ్వు రిజిస్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు రిజిస్ట్రేషన్ మనం ఏం చేస్తాము, రిజిస్టర్ కాంపోనెంట్ డాట్ టీఎస్కి వస్తే ఎప్పుడైతే ఆన్ క్లిక్ ఇవ్వగానే ఒక ఫంక్షన్ కాల్ చేసాం మనం. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు అప్డేట్కి సంబంధించిన కీస్ అన్ని ఫామ్ డేటాలో పంపండి అంటున్నారు. రాస్తా ఉంది. సో మొత్తం మనకి దీనికి సంబంధించిన డేటా అంతా ఫామ్ డేటాలో పంపండి అంటున్నారు. ఓకేనా, ఇక నేను రాయలేదు, అప్డేట్ చేద్దాం షీట్ని. ఓకే, ఇది ఎడిటింగ్ లేదు కదా వీళ్ళకి. ఓకే, నేను నా షీట్లో అప్డేట్ చేస్తాను. ఇది కూడా మనం ఫామ్ డేటాలో పంపాలి. సో ఫామ్ డేటాలో పంపాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫామ్ డేటాని క్రియేట్ చేయాలి. మన దగ్గర ఉన్న డేటాను వాళ్ళ దగ్గర ఉన్న కీస్కి అపెండ్ చేయాలి. పోస్ట్ మెథడ్ కాబట్టి URL ప్లస్ ఆ డేటాని మనం డేటాబేస్ పంపాలి. ఇలా కదా మనం పంపించేది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఆల్రెడీ HTTP క్లయింట్ ఇంపోర్ట్ చేసాము. దేంతో డినోట్ చేసాం, HTTP కదా. సో ఇక్కడ కిందకు వచ్చి దిస్ డాట్ HTTP డాట్ పోస్ట్ మెథడ్ కదా. పోస్ట్కి ఎన్ని పారామీటర్స్ ఉంటే we'll have 2 parameters. ఫస్ట్ వన్ ఇస్ ద URL అండ్ సెకండ్ వన్ ఇస్ ద డేటా. ఓకే, అవర్ URL ఏంటి మనకి, అప్డేట్ STU యూజర్, ఇది కదా URL. అప్డేట్ ఇక్కడ మనం దీని తర్వాత మనం డేటాను పంపించాలి కదా. సో ఐఎమ్ సెండింగ్ ద డేటా. ఇప్పుడు ఈ డేటా మనం క్రియేట్ చేయాలి కదా. సో ఫర్ దట్ రీజన్ కాన్స్టెంట్ d ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా. ఓకే, ఫామ్ డేటాని క్రియేట్ చేస్తాను. ఫామ్ డేటాలు పంపాలి కాబట్టి నేను ఫామ్ డేటాని క్రియేట్ చేశాను. అండ్ దెన్ డేటా డాట్ అపెండ్ d డాట్ అపెండ్ ఆఫ్ టూ కీస్ ఉంటాయి దీనికి కూడా. ఫస్ట్ వన్ ఇస్ ద కీ అండ్ సెకండ్ వన్ ఇస్ ద డేటా. సో ఫస్ట్ కీ ఏంటి, యూజర్ ఐడి కదా, యూజర్ ఐడి పంపాలి.
సో యూజర్ ఐడి, ఆ యూజర్ ఐడి ఎందులో ఉంది, అప్డేట్ ఓబీజే డాట్ యూఐడిఏ కదా. అప్డేట్ ఒకసారి మొత్తం నేను ఎవ్రీ టైం పైకి కింద స్క్రోలింగ్ కాపీ పేస్ట్ చేసుకుంటా, అక్కడ లాస్ట్లో డిలీట్ చేస్తాను అంత డేటా అంత ఇచ్చుకున్నాక, కామెంట్స్లో పెట్టుకుంటా దాన్ని కూడా. సో అప్డేట్ యూబీజీ డాట్ యూఐడి కదా, దిస్ డాట్ అప్డేట్ ఓబీజే డాట్ యూఐడి. అండ్ ద సెకండ్, థర్డ్, 4, 5 అన్నిటికీ పెట్టేసుకున్నాను. అప్డేట్ ఓబీజే డాట్ ఫస్ట్ నేమ్, అప్డేట్ ఓబీజే డాట్ ఎల్ నేమ్, అప్డేట్ ఓబీజే డాట్ ఈమెయిల్, అప్డేట్ ఓబీజే డాట్ ఫోన్ నెంబర్. ఇలా అన్నీ పెట్టుకున్నాం కదా. యూ ఫోన్ కాదు, జస్ట్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ కీస్ మార్చాలి మనం. ఫస్ట్ కీ ఏముంది మనకి, యూజర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ మనం యాడ్కి ఏదైతే చేస్తాం అదే చేయాలి. ఎందుకు, యాడ్ అయినా మనం డేటా సర్వర్ పంపిస్తున్నాం, అప్డేట్కి అయినా డేటా సర్వర్ పంపిస్తున్నాం. సో అందుకని ఒకటి ఏంటంటే రిఫర్ అయ్యేది, యాడ్కి ఐడి పంపం, అప్డేట్కి ఐడి పంపుతాము. ఎవరైతే ఎడిట్ చేస్తున్నామో వాళ్ళ ఐడి పంపాలి కదా అప్డేట్కి, అదొకటే డిఫరెన్స్ అంతే. ఎక్స్ట్రా కీ ఉంటుంది అప్డేట్కి. యూజర్ లాస్ట్ నేమ్, యూజర్ ఫోన్. ఓకే, ఇలా మనం అన్ని డేటాని పంపించేసాం. సో డేటాని ఇక్కడ పంపిస్తున్నాం, డీని ఓపెన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి డాట్ సబ్స్క్రైబ్ అక్కడ నుంచి వచ్చి అవుట్పుట్ కోసం నేను అవుట్పుట్ అని తీసుకుంటున్నా కోలనేని. సో మొత్తానికి కలిపి ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా. ఓకే, అండ్ 1 minute టైం స్టక్ అయిపోయింది. So colon_any is an arrow function, output is an arrow function. So I'm taking another arrow function. So ఇక్కడ console.log of output. Okay, we'll check now. కన్సోల్ ఓపెన్ చేశాను. కన్సోల్ లేకపోతే మీరు నెట్వర్క్ అయినా చూసుకోవచ్చు కదా. నెట్వర్క్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎక్కడ ఏపీఐ కాల్ అవుతుంది, ఎలా చెక్ చేసుకోవాలి, మొత్తం మనకి ఏపీఐ కన్సోల్ నెట్వర్క్లోనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకసారి నెట్వర్క్ క్లియర్ చేసుకోండి, ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫీమేల్ 1 DS1 ఈమెయిల్ లత1 పాస్వర్డ్ ఫోన్ నెంబర్లు లాస్ట్లో 1 అప్డేట్ ఎస్టీ యూజర్ ఫంక్షన్ కాల్ అయిందా. కాల్ అయినాక చూడండి కింద హెడ్రస్కి రండి. హెడ్రస్కి వస్తే ఐడి యూజర్ ఐడి వెళ్ళిందా, యూజర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్. నేను ఏవైతే డీటెయిల్స్ ఇచ్చానో డీటెయిల్స్ అన్నీ వెళ్ళినాయో లాస్ట్లో చూడండి, నేను ఇచ్చిన డేటాని వెళ్ళింది కదా. ప్రివ్యూకి రండి, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమవ్వాలి, సక్సెస్ఫుల్ అప్డేట్ అయితే వీళ్ళ డీటెయిల్స్ నాకు మెసేజ్ కనిపించాలి కదా, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ దానికోసం మనం ఏం చేస్తే ఇక్కడ స్టేటస్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, రెండు వస్తున్నాయి కదా. రెండు వస్తుంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, స్టేటస్ 0 అయితేనేమో అనేబుల్ టు అప్డేట్, స్టేటస్ 1 అయితే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది కదా. సో సేమ్ దానికోసమే ఇక్కడ మనం ఆ మెసేజ్ డిస్ప్లే అవడం కోసం ఇక్కడ మనం రాయాలన్నమాట. ఏమని, అవుట్పుట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ అవుట్పుట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎల్స్ నాట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ కదా. దీంతో పాటు మనకి కలర్స్ కూడా అప్డేట్ అవ్వాలి, కలర్స్ కూడా అవ్వాలి కదా. ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకోండి MSG1 అని, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. సో ఆల్రెడీ MSG అనేది మీరు
యాడ్కి యూజ్ చేశారు. సో యాడ్కి దేని దానికే యూజ్ చేయాలి మీరు, ఓకేనా. కలర్స్ మాత్రం ఒకటి యూజ్ చేసుకోవచ్చు. బట్ మెసేజ్ ఏంటి, మెసేజ్ మనకి ఇదేమో మోడల్లో కనిపిస్తుంది, అదేమో యాడ్ ఫామ్లో కనిపిస్తుంది. అందుకోసమే మెసేజ్కి మారుస్తున్నాను. సో దిస్ డాట్ msg1 ఈక్వల్ టు అవుట్పుట్ డాట్ మెసేజ్. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ ఆ కలర్ బైండ్ అవ్వాలి కదా, ఆన్లో కలర్స్ మారుతాయి కదా మనకి. మనం ఆన్లో కాల్ చేస్తాం కదా, కలర్ 2 ఫాల్స్ 2 ట్రూ రాస్తాం కదా, ఇక్కడ ఇలా రాస్తాం కదా. సో అప్డేట్ ఇప్పుడు డిలీట్ అయినప్పుడు మనకి ఎలా అయితే అప్డేట్ అయిందో మళ్ళీ అట్లానే కూడా అప్డేట్ అవ్వాలి. ఒకసారి మీకు చూపిస్తానండి. ఇక్కడ అవుట్పుట్, ఇఫ్ అవుట్పుట్ డాట్ స్టేటస్ కనుక 1 అయితే, ఇది ఒకసారి కమెంట్ తీసేసేయండి ఒకసారి గెట్ యూజర్స్. ఇఫ్ అవుట్పుట్ డాట్ స్టేటస్ 1 అయితే దిస్ డాట్ కలర్ ట్రూ అవుతుంది, లేకపోతే రెడ్ అవుతుంది. ఇంతవరకు మీకు కామన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మెసేజ్ 1 ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి కదా. HTML పేజ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, అప్డేట్ బటన్ కింద కదా. సో అప్డేట్ బటన్ కింద నేను ఒక p ట్యాగ్ తీసుకున్నా. సో అప్డేట్ బటన్ కింద p ట్యాగ్ తీసుకొని p ట్యాగ్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఆ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో msg1, ఓకే. అండ్ దెన్ హియర్ నేనేం పెడుతున్నా, ng క్లాస్ దేని బైండ్ చేయాలో వేరియబుల్ బైండ్ చేస్తాం కదా, కలర్ 1. సో ఇప్పుడు ఈ మెసేజ్ 1లో ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్ డాట్ మెసేజ్ 1. సో యాడ్కి ఏదైతే ఫార్మాట్ చేస్తామో సేమ్ ఫార్మాట్, కాకపోతే ఒక ఐడి ఒక్కటే మనం పంపాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ చూసారా ఫీమేల్ 1 DSC అప్డేట్ అయింది. మళ్ళీ ఎడిట్ క్లిక్ చేస్తా, ఈ 1ని రిమూవ్ చేస్తా, లాస్ట్లో 1 ఉంది కదా, 1ని రిమూవ్ చేస్తా. ఇప్పుడు అప్డేట్ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కదా, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్ చేయండి. ఇక్కడ అప్డేట్ అవ్వలేదు అంటే ఇక్కడ నీకు 1 అప్డేట్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు మనకి ఒకసారి రీలోడ్ చేయండి. రీలోడ్ చేస్తే ఇక్కడ నాకు 1 పోయింది. బట్ ఈ 1 నాకు ఎప్పుడు అప్డేట్ అవ్వాలి, ఇప్పుడు చూడండి మళ్ళీ 1 పెడతా. ఎప్పుడైతే అప్డేట్ క్లిక్ చేశానో ఆటోమేటిక్గా టేబుల్లో కూడా అప్డేట్ అవ్వాలి. బట్ టేబుల్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, నేను రీఫ్రెష్ చేస్తే అప్డేట్ అవుతుంది. సో వితౌట్ రీలోడింగ్ ద పేజ్లో ఉన్న కంటెంట్ అప్డేట్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఎజాక్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు టేబుల్ గెట్ అవ్వడానికి మనం ఏం చేసాం, గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ కాల్ చేసాం కదా టేబుల్ గెట్ అవ్వడానికి. సో అందుకని డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే మీకు సక్సెస్ అయిందో, సక్సెస్ మెసేజ్ అప్పుడే కదా టేబుల్ రిఫ్రెష్ అవ్వాలి. సక్సెస్ అయినప్పుడు ఆ గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ని కాల్ చేయండి. గెట్ యూజర్స్ అంటే ఏం కాల్ అవుతుంది, మళ్ళీ విల్ కాల్ దిస్ టేబుల్ కదా, అప్పుడు గెట్ యూజర్స్ అప్డేట్ అయినది మళ్ళీ మీకు గెట్ అవుతుంది అనమాట. గెట్ డేటా మీకు మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎడిట్, ఇప్పుడు 1 తీసేయండి, అప్డేట్ సక్సెస్ఫుల్లీ, క్లోజ్. చూసారా, ఓకే, ఇలా అప్డేట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి, 1 ఇస్తాను, ఆటోమేటిక్గా మనకి నేను అప్డేట్ క్లిక్ చేసినప్పుడే నాకు టేబుల్లో ఉన్న డేటా అప్డేట్ అవుతుంది. చూడండి, వితౌట్ రీలోడింగ్ ద పేజ్. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్
ఇస్ ద యూజ్ ఆఫ్ గెట్ మెథడ్ అనమాట. అప్డేట్ అవుతుంది, అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పేజ్ అప్డేట్ అప్పుడు పేజ్ అని ఆటోమేటిక్గా మనకి లోడ్ అవుతుంది అనమాట. ఇలా మనకి దిస్ ద అప్డేట్ మెథడ్. సో ఇక్కడ మీరు ఏ డేటా అయినా అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి అప్డేట్ క్లిక్ చేయగానే ఐ విల్ అప్డేట్ ద డేటా. చూడండి శివశంకర్ నీల